ఏమైనా గ్రోసరీ సామాన్ తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్‌బోర్డ్స్ అయితే వస్తుంటాయి కదా! దీన్ని ఒక స్క్వేర్ మోడల్‌లో కట్ చేసుకున్నాను. ఇంకొకటి కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా 1 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని ఇలా చిన్న చిన్న గ్యాప్ ఇచ్చేసుకుంటూ ఇలా గ్లూ పెట్టేసుకొని పూర్తిగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్, అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తానండి. చాలా మంది మీరు ఏం కలర్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. అక్రిలిక్ కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటారు కదా! తీసుకొని ఇలా అన్ని మల్టిపుల్ కలర్స్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇలా ఫ్లాట్ బీడ్స్, మిర్రర్స్ తీసుకొని ఇలా గ్లూ పెట్టేసుకొని అతికించేసేసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా ఉలెన్‌తో ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ తయారు చేసుకొని ఇందాక చేసుకున్న ఈ కార్డ్‌బోర్డ్‌కి ఇది వెనకాల సైడ్‌న ఇలా అతికించేసేసుకోవాలి. తర్వాత ఇలా టేప్‌తో అతికించేసేసుకుంటే సరిపోతుంది. పైన హ్యాంగింగ్ కోసం ఇలా చిన్న పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. డబుల్ టేప్ పెట్టి కూడా అతికించేసేసుకోవచ్చు. కార్డ్‌బోర్డ్‌తో చేసిన వాల్ హ్యాంగింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.